హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో ఈజీగా టేస్టీగా ఉన్న కరివేపాకు పొడి ఎలా చేయాలో నేర్పిస్తానండి. హెయిర్కి, స్కిన్కి, కంటికి కూడా చాలా మంచిదండి కరివేపాకు. రైస్ పైన కానీ, దోశ, పెసరట్టు అన్నిటిపైన తినొచ్చండి, చట్నీ లేకపోయినా. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, చనా దాల్, అలాగే 2 టేబుల్ స్పూన్ ఉడద్ దాల్, మినపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు, రెడ్ చిల్లీ అండి 10 to 15 వేసుకోండి. మీరు కారం తగ్గట్టు వేసుకోవచ్చు. జీలకర్ర 1 స్పూను వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలండి. ఎండుమిరపకాయలు అనేవి బాగా క్రిస్పీగా అవ్వాలి. దాని తర్వాత కరివేపాకు ముందే క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ప్యాన్ కింద నేను వాటర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట. 1 కప్పు తీసుకున్నాను ఫ్రెష్ కరివేపాకు. స్మెల్ చూసారా ఎలా వస్తుందో, చాలా బాగుందండి స్మెల్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటది. 3-4 సెకండ్స్ అండి, సెకండ్స్ అలా ఫ్రై చేసేస్తే అయిపోతుంది. ఎక్కువ కూడా ఫ్రై చేసుకోకూడదు కరివేపాకుని. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో ఎల్లిపాయలు తీసుకుందామండి. ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. పొట్టుతో వేసుకుంటేనే బాగుంటది. అలా మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని కొంచెం 1 స్పూన్ సాల్ట్ అండి, టేస్ట్ తగ్గట్టు, ఎక్కువ తక్కువ అవ్వచ్చు. గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఇలా నేను బౌల్లో పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో. అంత స్మెల్ సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి ఇలా ఇంట్లో. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.